ట్రిపుల్ కెమెరాస్ అనేది ఇప్పుడు మనకి సరికొత్త విషయం ఏమి కాదు. మనకి ఇప్పుడు ప్రస్తుతం వచ్చినటువంటి చాలా ఫోన్లో మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ వస్తుంది. సామ్సంగ్ కూడా తన గెలాక్సీ ఈ సిరీస్లో చాలా ట్రిపుల్ కెమెరా ఫోన్లు తీసుకొచ్చింది. ఇప్పుడు మనకి కొత్తగా తీసుకొచ్చినటువంటి గెలాక్సీ A70 స్మార్ట్ ఫోన్లో కూడా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తోటి తీసుకొచ్చింది ఈ స్మార్ట్ ఫోన్ని. ఇప్పుడు మన చేతిలో ఉన్నదైతే సామ్సంగ్ గెలాక్సీ A70 స్మార్ట్ ఫోన్ మన చేతిలో ఉంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, దీంట్లో మనకి ఇది కొత్త నాచ్ దీంట్లో తీసుకొచ్చింది. ఇది కూడా మనకి యూ షేప్ తోటి తీసుకొచ్చింది. దీన్ని మన ఇన్ఫినిటీ యూ నాచ్ డిస్ప్లేగా దీన్ని మనకు చెబుతుంది. అలాగే దీంట్లో మనకు ఒక మ్యాసివ్ 6.7 AMOLED డిస్ప్లే మనకి అందించింది. చూస్తున్నారు కదా, ఇది మనకి ముందైతే దీనికి చాలా మంచి AMOLED డిస్ప్లేని అందించింది. చాలా క్లియర్గా మనకి ఆ వ్యూవింగ్ యాంగిల్ ఇది మనకి చూపిస్తుంది. అలాగే ఇది మనకి వెనక వైపులో చూసినట్లయితే కనుక దీనికి వెనుభాగంలో మనకి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఇచ్చింది. అది కూడా 32 మెగాపిక్సెల్ కెమెరా. దానికి జతగా మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా ప్లస్ దాంతోపాటు మనకి 5 మెగాపిక్సెల్ కెమెరాని జతగా చేసి ఒక రియర్ కెమెరా సెటప్ని మనకు అందించింది. అది కూడా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్గా. ఇక దీంట్లో మనం చూసినట్లయితే దీంట్లో మనం ముందు భాగంలో కూడా మనకి 32 మెగాపిక్సెల్ కెమెరా సెల్ఫీ కెమెరా మనకి దీంట్లో అందించింది. దీంట్లో అందించిన కెమెరాల్లో మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా మనకి 123 డిగ్రీ వైడ్ యాంగిల్ లెన్స్ని అందించింది. కాబట్టి మనకి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ మనం వైడ్గా మనం చూసుకునే అవకాశం ఉంటుంది. ఇకైతే బై డిఫాల్ట్ ఇది మనకి 8 మెగాపిక్సెల్ రెజల్యూషన్ తోటి ఫొటోస్ తీసుకునే అవకాశాన్ని ఇస్తుంది. కానీ దీంట్లో మనకి క్విక్ మోడ్ ఉంది. దీంట్లో మనకి క్విక్ మోడ్ తోటి మనం ఇప్పుడు 32 మెగాపిక్సెల్గా మార్చుకొని మనం ఫోటోలు తీసుకునే అవకాశం దీంట్లో అందించింది. ఇక దీంట్లో చూస్తున్నారు కదా, దీంట్లో మనకి సీన్ ఆప్టిమైజర్ అనే ఆప్షన్ ఉండటం వల్ల దీనికి మనకి షేకీ ఫొటోస్ గొడవే ఉండదు. అలాగే దీన్ని మనకి స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్ తోటి అందించింది. కాబట్టి మనకి ఇది కెమెరాలకి చక్కగా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది మనకి 6GB ర్యామ్ 64GB ప్లస్ 8GB ర్యామ్ 128GB వేరియంట్తో లభిస్తుంది. అలాగే ఇది మనకు ఒక మ్యాసివ్ 4500 mAh బ్యాటరీ దీంట్లోకి అందించారు. అలాగే దీంట్లో మనకి టైప్ సి ఛార్జర్, అది కూడా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి దీనికి మనకు అందించారు. అలాగే రియర్ ప్యానల్ కూడా మనకి చాలా అద్భుతంగా ఉంది ఇది మనకి. సో దీంట్లో మనకి 3.5mm జాక్ పాయింట్ కూడా ఇచ్చారు. ఇక డౌన్ ఫైరింగ్ స్పీకర్ కూడా దీంట్లో అందించారు. ఇక ఈ ఫోన్ గురించిన విశేషాలు ఇవే. చూసారు కదా, ఈ ఫోన్ చాలా అద్భుతంగా ఉంది మనకి. సో ఈ ఫోన్ గురించి మీరు ఇంకేదైనా విశేషాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ వీడియో కింద కమెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే మరిన్ని ఇటువంటి టెక్ అప్డేట్స్ కోసం మీరు అప్డేట్ అవ్వాలనుకుంటే కనుక తప్పకుండా డిజిట్ తెలుగు యొక్క ఫేస్బుక్ మరియు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. సెలవు.